అంటే డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అండి. మూవీ అర్థం కాలేదు అంటున్నారు కొంతమంది. మూవీ అర్థం కాలేదని ఏం లేదు, కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది. ఏ మూవీ అయినా క్లైమాక్స్ ఎలివేషన్ ఉంటుంది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది, బట్ ఇది మనం స్టార్టింగ్ లోనే ఎలివేషన్ ఇచ్చారు. సో త్రూఅవుట్ ద మూవీ చాలా అందరూ చూడొచ్చు. ఇది ఫ్యామిలీ మూవీ అనే కాదు, అందరి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నాకు ఉపేంద్ర సార్ యాక్టింగ్ ఫస్ట్ నచ్చింది, సో ఎలివేషన్ నచ్చింది. అంటే మూవీ ప్లాట్ ఏంటి? మూవీ ప్లాట్ ఏంటి? కనెక్ట్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఉపేంద్ర గారు అంటే ఒక డిఫరెంట్ అన్న ఒక మూవీ అలా ఉందా మార్కున్న ఉపేంద్ర గారు? డెఫినెట్ గా ఆయన ప్రతి మూవీలోనూ ఒక డిఫరెన్షియేషన్ చూపిస్తారు వేరే హీరోస్ కి. ఇంట్లో పక్కాగా కనిపించిన డిఫరెన్షియేషన్. సో హి ఇస్ నెక్స్ట్ లెవెల్, హి ఇస్ యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఫాస్ట్ జనరేషన్ కి త్వరగానే వెళ్ళిపోయారు, బట్ అక్కడే ఆగిపోయారు అంటున్నారు. ఈ మూవీ ఎంతవరకు కరెక్ట్? అసలు కాదు, అది రాంగ్ యాక్చువల్ గా. అలా ఏం లేదు, బట్ ఆయన చేసిన అంటే మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు ఆయన యాక్టింగ్, బట్ చూడకపోతే కంపేర్ హిస్ ప్రీవియస్ మూవీస్ అండ్ దిస్ మూవీ, సో యూ విల్ గెట్ బిగినింగ్ హైలైట్ అనిపించింది. స్టార్టింగ్ ఆఫ్ ద మూవీనే ఎలివేషన్ ఇచ్చారు, అది చెప్పాయి కదా. స్టార్టింగ్ క్లైమాక్స్ కూడా బాగుంది, బట్ నాకు బిగినింగ్ నచ్చింది. క్లైమాక్స్ డెఫినెట్ గా నచ్చుతుంది. నేనైతే యాక్చువల్ గా ఉపేంద్ర గారి ఫ్యాన్ కాదు, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. 90% కనెక్ట్ అవుతుంది. కామెడీ ఇస్ బెస్ట్. యా, కొంతమంది అర్థం కాలేదు అన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? బ్రో ఇప్పుడే మన రియల్ స్టార్ ఉపేంద్ర గారి మూవీ చూసేసి రావడం జరిగింది అనమాట. సో అందరూ అంటా ఉంటారు కదా ఉపేంద్ర గారిలో చేసి లైక్ రియల్ అర్జున్ రెడ్డి, ఆయన ఒరిజినల్ అర్జున్ రెడ్డి అని అంటా ఉంటారు కదా. లైక్ ఎందుకంటే 25 years బ్యాకే మనం చూస్తాం ఆయన మూవీస్ అంతా. సరే ఇప్పుడు ఈ యువై మూవీ విషయానికి వచ్చేస్తే బ్రో నేను హానెస్ట్ గా చెప్తాను, నాకు కూడా ఉపేంద్ర గారు అంటే చాలా ఇష్టము, బట్ మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది అంతే. సో అంత పెద్దగా నాకేం అనిపించలేదు అనమాట. అంటే మెసేజ్ అయితే బాగుంది, డెఫినెట్లీ చాలా మంచి మెసేజ్. సో ఏంటంటే మనం వచ్చేసి లైక్ మన జీవితాలు, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, లైక్ మన రెస్పాన్సిబిలిటీస్, మన బాధ్యతలు మనం తీర్చకుండా, లైక్ ఈ పొలిటీషియన్స్ వెనకాల లేకపోతే సినిమా హీరోల వెనకాల మనం పరిగెత్తా వాళ్ళ జీవితం మన జీవితం అనుకుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. సో మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, లేకపోతే మీరు మిమ్మల్ని తొక్కేస్తూనే ఉంటారని చెప్పడం అనమాట. సో మెసేజ్ అయితే బాగుంది, కానీ లైక్ మనకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బాగుంది. స్టార్టింగ్ 15 minutes, ఎండింగ్ 15 minutes బాగుంది. రిమైనింగ్ అంతా కూడా లైక్ ఉపేంద్ర గారి మార్క్ నాకు పెద్దగా అనిపించలేదు అనమాట. లైక్ ఉపేంద్ర కావచ్చు, ఓం కావచ్చు, ఇష్ కావచ్చు, సూపర్ కావచ్చు, ఆ తర్లేనన్ మగ, బుద్ధిమంత, ఇవన్నీ ఎలా ఉన్నాయో సో ఆ రేంజ్ కి అయితే లేదు. సో స్టార్టింగ్ 15 minutes, లాస్ట్ 15 minutes పర్వాలేదు, బానే ఉందని నాకు అనిపించింది. అదే అంటే స్క్రీన్ ప్లే అయితే చాలా ఎంగేజింగ్ గా చేసి ఉండొచ్చు. సో కాన్సెప్ట్ అయితే మనకు బానే ఉందన్నమాట. సో మంచి స్క్రీన్ ప్లే పెట్టిండొచ్చు. సో ఇప్పుడు ఎలా అంటే ఆయన ఉపేంద్ర గారి మన ఇంటర్వ్యూలో చెప్పారు కదా, సో కల్కి మైథలాజికల్ కల్కి ప్రభాస్ మీరు చూస్తారు, ఇది వచ్చి సైకలాజికల్ కల్కి అన్నారు కదా. సో డెఫినెట్లీ సైకలాజికల్ మూవీని నేను ఒప్పుకుంటాను, కాకపోతే స్క్రీన్ ప్లే కొడుతుంది బ్రో, ఉంది బ్రో. అదేనమాట. సో చిన్న సినిమా అయినా కూడా అంత ఎంగేజింగ్ లేదు. ఫస్ట్ 15 minutes పర్వాలేదు, ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు, కానీ దాని తర్వాత నుంచి పెద్ద ఎక్సైట్మెంట్ అని నాకేం అనిపించలేదు. ఉపేంద్ర గారు యాక్టింగ్ సూపర్, ఆయన మనం చెప్పాల్సిన పనే లేదు. మన తెలుగు సినిమాలు ఎన్నో చూస్తాము, సనా సత్యమూర్తి కావచ్చు, లేకపోతే ఆయన మూవీసే మనం చూస్తాము. సో అంతా బాగానే ఉందంటే మామూలుగా మనం ఏ సినిమా అయినా ఎంటర్టైన్మెంట్ కోసం మనం వస్తాం అనమాట. కానీ ఉపేంద్ర గారి మూవీస్ ఏంటంటే సో మనం మోటివేషన్ కోసం వస్తాం కదా, ఆ కైండ్ ఆఫ్ అంత మోటివేషన్ అనేది కాన్సెప్ట్ ప్రకారంగా ఓకే, కానీ సో దీంట్లో అయితే కొంచెం మిస్ అయింది. రేటింగ్ అనేది నేను ప్రాపర్ గా నేను ఇవ్వలేను, బట్ అదే చెప్తున్నాను కదా, కాన్సెప్ట్ బాగుంది. ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ హీ కుడ్ హావ్ మేడ్ ఇట్ లిటిల్ బెటర్. పర్లేదు అనిపించింది. బాగుంది, ఇంకా టైం పడుతుంది అర్థం కానీ. అంటే ఒక్కసారికి అర్థం కాదు, ఉపేంద్ర సినిమా కాబట్టి యూనిక్ ఉంటది కదా, టైం పడుతుంది. ఓకే, వేరే లెవెల్ బ్రో, అన్నిటికన్నా ఇదే వేరే లెవెల్. ఏం నచ్చింది మీకు యూఏ సినిమాలు? ఎక్కువ ఏం చెప్పలేము బ్రో, ఏం నచ్చిందంటే ఏం చెప్పలేకపోతున్నా. ఒకసారి మీరు కూడా చూడండి, అర్థం కావట్లేదు ఏది సినిమా. ఓకే, కానీ ఫుల్ అంటే చూసి చెప్పేది కాదన్నారు. మీరు కూడా సినిమా వెళ్ళిపోతాం బ్రో, పోమానే ఒకసారి చూసి చెప్పాల్సింది ఉపేంద్ర మార్క్ అని. మీరు కూడా చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. మీరు అందరూ ఒకసారి చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది. మంచి నెగటివిటీ పాజిటివిటీ రెండు చూపించారు. తెలుగులో హిట్ అయ్యే అవకాశం ఉంది మేబీ. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే వాళ్ళకి చూస్తారు, కానీ చూసినప్పుడు అర్థమైద్ది ఏంటి మన సొసైటీ ఏంటి ఎట్లా ఉందనే అర్థమైతుంది. సినిమాలో ఏం బాగా నచ్చింది యూఐలో మీకు? అంతే అన్న, పాజిటివిటీ నెగిటివ్ రెండు చూపించారు. పాజిటివ్ ఉంటే ఉండలేం, నెగిటివ్ ఉంటే ఓకే. సీక్వెల్ ఏం లేదు బ్రో, ఇట్లాంటి స్పాన్ వరల్డ్ కంటెంట్ బ్రో. ఇది
ఇలాంటి స్టోరీ ఎవరు తీయలేడు ఉపేంద్ర తప్ప. అంత బాగా తీసాడు ఆయన. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఇంత అద్భుతంగా ఎవరు తీయలేదు నాకు తెలిసిన. అన్నా ఇప్పుడు మన దాంట్లో లేతారా? చాలా బాగుంది. అన్ని ప్లస్ పాయింట్స్ అన్ని. ఇది బాగాలేదని ఏం లేదన్న, చాలా బాగా తీసాడు. మావాడు ఉన్నాడు, వాడు అడగండి. ఇప్పుడు ఒక ఏ ఫిలిం తెలుసా, ఉపేంద్ర ఫిలిం తెలుసా, అవి వీటికంటే అల్టిమేట్ ఉంది, వాటికంటే బాగుంది. అందరు చూడొచ్చు, లేదు అందరు చూడొచ్చు. ఆయన స్టోరీ చెప్దామని జనాలకి ట్రూత్ తెలియజేద్దామని చెప్పి తీసాడు తప్ప ఆయన ఏం వల్గర్ గా తీయలేదు. చాలా క్లారిటీగా, చాలా పద్ధతిగా, చాలా డీసెంట్ గా తీసాడు. అది ఇప్పుడు అది అర్థం కావాలంటే చెప్తున్నా, ఇప్పుడు బైబుల్, భగవద్గీత అవన్నీ తెలుసు కదా మీకు, వాటి బేస్ చేసుకొని తీసాడు సినిమా. ఆయన వాటిని బేస్ చేసుకొని తీసాడు కాబట్టి వాటి మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాటిని పట్టుకుని మనకు అర్థమైపోతుంది. అసలు చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది. బీజిఎం బీజిఎం నీకు అవన్నీ అన్నాడు. అసలు విక్రమ్ సింహ చూసినావా, ఆ టైప్ బీజిఎంస్ వస్తాయి మనకి. 100 సార్లు చూసినా అర్థం కాదు అట్లాంటి వాళ్ళకి. అంటే చెప్పినా కదా నీకు అర్థమైందిలే, నీకు అర్థమైంది. నాకు అర్థమైంది కాబట్టి ఎంత చెప్తున్నా. మీకు అర్థం కాకపోతే నేను చెప్పలేను. ఒక్క లైన్ అని కాదు, చాలా ప్లాట్స్ ఉన్నాయి అందులో. ఇప్పుడు క్యాస్ట్ గురించి, రిలీజియన్ గురించి, ప్లస్ పాలిటిక్స్, ఫ్యామిలీ, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో కానీ, ప్రజెంట్ కానీ, ఎప్పటికైనా కానీ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నిటి గురించి పిన్ టు పిన్ అర్థం చేసుకుంటానికి అర్థమైనంత నీకు నచ్చినంత తీసుకోని చెప్పి చూపించాను. అవన్నీ ట్విస్ట్లు చెప్పకూడదు. అర్థమైన వాడైతే దగ్గర అవుతాడు. నీ చాలా దగ్గర అయ్యా. ఆయన సినిమాకి రేటింగ్ ఇచ్చేవాళ్ళం సార్ మనం. ఎలా ఉంది అంటే యూఐ అంటే చాలా రోజులు డిఫైన్ చేయలేదు కదా, ఏంటి అసలు ఏముంది స్టోరీలో? అంటే యూ అండ్ ఐ అంటే ఇంకేం చెప్పండి బ్రో. డీకోడింగ్ చేయాలా? చాలా అంటే ఆయన ఇప్పటి వరకు కల్ట్ సినిమాలు చాలా తీశారు కదా. దానమ్మ మొగుడిది సార్ చెప్తున్నా కదా. లోపలికి వెళ్ళిన తర్వాత మీ మైండ్లన్నీ అని చెప్పారు కదా ఒక ఇంటర్వ్యూలో, మీ బ్రెయిన్ పక్కన పెట్టి చూడాలన్నారు కదా. ఒకసారి చూసి అర్థం కాదు, రెండోసారి కూర్చొని ఓపిక్ గా దాన్ని డీకోడ్ చేసుకుంటే అంటే ఇప్పుడు ఆడియన్స్, ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అందరూ. అసలు ఫ్యామిలీ నిజం చెప్తున్నా కదా, ఫ్యామిలీతో చూసే సినిమా. అసలు ఎక్కడ అసభ్యం లేకుండా అంతా బాగా తీశాడు. అసలు అంటే ఒక్కటండి, మీరు ఉపేంద్ర సినిమా ఎట్లా తీసినా గానీ ఆయన లాస్ట్ లో ఒక మెసేజ్ ఇస్తాడు. సినిమాలో మెసేజ్ ఉంది. సో ఇది 9 years బ్యాక్ స్టార్ట్ చేసిన స్టోరీ అని చెప్పారు. సో ఇప్పుడు జనరేషన్ కి కనెక్ట్ అవుతుందని సార్, అందరూ కనెక్ట్ అవుతుంది సార్. చిన్న పిల్లోడు ఆయన చెప్పాడు కదా, చిన్న పిల్లోడి నుంచి పెద్దోడి వరకు అందరికి అర్థమవుతుంది సార్ ఆయన మూవీ. అసలు ఇప్పుడు ఉపేంద్ర గారు తెలుగులో హిట్ కొట్టినట్టు బ్లాక్ బస్టర్ అండి.